ఆల్రెడీ చాలాసేపు దాని గురించి మాట్లాడాము. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తనకు కూడా మేడం 2013 నుంచి మీ ఫాదర్తో ఇక్కడ మేడం సునీల్ 2013 నుంచి మీ ఫాదర్తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది. మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. 2013 నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి మీకు? ఇంకోటి మీ ఫాదర్కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది. ఆ రెండో వైఫ్ సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి ఒకసారి. This keeps coming up again and again, so might as well deal with it. Yes, there is somebody else that was there. Obviously, there will be arguments in the house when such things happen. But that doesn't change the fact that I'm his daughter. Just like how I'm telling, ee roj kuda Avinash is still my brother, Bhaskar Chinnanna is still my Chinnanna, Jagan Mohan Reddy is still my Jagananna. ఇదంతా అయినాక కూడా నేను వాళ్ళని చిన్నాన్న అంటాను, అన్న అంటాను. That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal personal issue that I have a way of dealing with my father has a way of dealing with me. We still lived in the same house. తెలుగులో చెప్పండి. లైవ్ అందరు చూస్తా ఉన్నారు, అందరికి అర్థం కాదు ఇంగ్లీష్, అందుకని తెలుగులో. వాసుదేవ్ రెడ్డి గారు కదా, కొంచెం పేషెన్స్ అండి. ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ కాదండి, తెలుగు అడుగుతున్నాం అంతే, ఏం లేదు. డోంట్ కీప్ ఇంటరప్టింగ్. సో my relationship with my father is personal to me and my father. I love my father irrespective of what happens. He loves me irrespective of what I do. మీరు ఇంట్లో మీ సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా? ఎవరన్నా ఉన్నారా వీళ్ళు ఒక్కరైనా అసలు గొడవ పడిన వాళ్ళు? అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా? ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రాన నీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదప్పులు చేసుకోలేదే. ఒకే ఇంట్లో ఉన్నాము. హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంది, పులివెందుల్లో ఒకే ఇంట్లో ఉంది. నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు, నేను పులివెందులకు పోతే నాన్న ఇంట్లో ఉంటాను. కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురైనా కొడుకైనా నేనే. చాలామంది ఇళ్ళల్లో కూతురింటికి పోయి ఉండరు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మా ఇంట్లో అట్లా లేదు, ఒకే ఇంట్లో ఉండాం. ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తండ్రి కూతురు బంధాన్ని పక్కన పెట్టలేవు. అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి. బికాస్ దెర్ ఇస్ నో ప్రూఫ్ టు లవ్. ఫొటోస్ పంపించి మేము యాక్చువల్లీ చూసింది ఒక 45 minutes డిలే అయింది అనుకుంటా. వాట్సాప్ చూసుకోలేదు. సో అప్పటికే దట్ వాస్ అరౌండ్ ద సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది, అంత సేమ్ టైం. బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు. సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము, ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లీ 2-3 నిమిషాలు తేడా ఉండొచ్చు. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అసలు రెండో వివాహం జరిగిందా, అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా, మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఐ హావ్ నో ఐడియా.
రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఓకే, ఒక నిమిషం ఆలోచిద్దాం. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ ఉన్నాయి అనుకోండి, అది ఏమైనా తప్ప, అది ఏమైనా నేరమా? మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని. ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్? అది ఏమైనా తప్ప నేరమా? మీకు ఏదైనా చేయాలనిపిస్తే, ఉద్యోగంలో ముందుకు రావాలన్నా, వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అది నేరం ఎట్లయితుంది? టు ఆన్సర్ ఎనీవే, దట్ ఈస్ ప్రిన్సిపల్. మీ క్వశ్చన్కి ఆన్సర్ 20 years బ్యాక్ నేరం అని కాదు మేడం మేము అడిగింది, జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అడిగాము అంతే. అది క్రైమ్ అని మేము చెప్పట్లేదు. మరి ఇంకోటి ఎందుకు వాట్ ఇస్ ద రెలవెన్స్? మీ హస్బెండ్కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మర్డర్ జరిగే ముందు వరకు కూడా అతను హైదరాబాద్లో వివేకానంద రెడ్డితో ఉండొచ్చు కదా, అతను ఎందుకు అక్కడ లేడు? హైదరాబాద్లో ఎందుకున్నారు? ఎవరు? మీ హస్బెండ్ ముందు రోజు వరకు అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు మేడం. ఆ టైంలో పొలిటికల్ ఆస్పిరేషన్ అప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి హైదరాబాద్లో ఎందుకున్నారు? పులివెందల్లో సో ఉండాలి మీరే చెప్తున్నారు కదా దానికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవని. అప్పుడు దట్ ఈస్ ఎవిడెన్స్ ఇట్ ఇన్ హ్యావ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కదా. సిబిఐ స్టేట్మెంట్లో ఉన్నాయి కదా మేడం. ఏంది? మీ హస్బెండ్కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో వదిలేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు అని చెప్పేసి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రూఫ్ చెప్పండి. స్టేట్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, దాని మీద క్లారిటీ ఇస్తారని అంతే. I'll give you the clarity. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాం కదా, పాలిటిక్స్ గురించి అనుకుంటున్నాను. పేషెన్స్ ప్లీజ్. రెండు 2002 నాకు ఒక కొడుకు ఉండేవాడు. ఇప్పుడు 2 పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొడుకు ఉన్నాడు. 9 నెలలు చాలా కష్టపడ్డాడు. పుట్టిన రోజు నుంచి ఏదో ప్రాబ్లంతో పుట్టాడు. ఒక్కసారి కూడా నోటితో పాలు తాగలేని పరిస్థితి. ముక్కులో పైప్ పెట్టి ట్యూబ్లో పెట్టేవాళ్ళం. 9 నెలలు. చనిపోయినప్పటికీ మెడల్ కూడా నిలవలేదు. ఆ 9 నెలల్లో వివేకానంద రెడ్డి గారు నాతో పాటు 3 నెలలు అక్కడే ఉన్నాడు. పుట్టినప్పుడు వచ్చాడు, మళ్ళీ మధ్యలో వచ్చాడు. బాబుని ఎత్తుకుంటూ ఫీడ్ చేస్తూ, నేను పాలు పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను వర్క్కి. వివేకానంద రెడ్డి గారు, నాన్నగారు, అమ్మగారు చూసుకుంటున్నారు. ప్లస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 48 hours నేను ట్యూబ్ మారుస్తాను. నేను మార్చేది చూసి, బాబు ఏడ్చేది చూసి నా కూతురు నన్ను పట్టుకొని చెయ్యొద్దు, వెరీ డిఫికల్ట్. 9 నెలలు చనిపోయాడు. అప్పుడు అమ్మా నాన్న పడే కష్టం చూడలేక, ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఇండియాకి రావాలని డిసైడ్ చేశాం. అదర్వైజ్ నేను అమెరికాలో ఉంటే ఆవిడ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రాక్టీస్, చాలా సంపాదించిండేదాన్ని. నా పిల్లలు 2 అక్కడే పుట్టారు. బట్ ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు పడే బాధ చూడలేక
We made a decision to come back to India. It's a personal decision. There is no politics here. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అన్ని పాలిటిక్స్ కాదమ్మా. మేము కూడా మనుషులమే. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ అడుగుతున్నారు, తప్పడం లేదు. ఎస్ Madam, you are lawyer in Supreme Court, and the lawyer of Chandrababu Naidu happened to be one of the first, I forget his name, సిద్ధార్థ్ లూత్రా. in the skill development course. సిద్ధార్థ్ లూత్రా. Is it by coincidence or as some political leaders claim, he is recommended to you by Chandrababu Naidu? When I tried to choose a lawyer in Delhi, I made a list of all the senior criminal lawyers available in Delhi, did my groundwork on everybody, and happened to pick him. That was a couple of years prior to these cases. Maybe he chose because, maybe Chandrababu Naidu chose him because he's a good lawyer and he's did a good job in my case. I don't know why he chose. But my lawyer was Mr. Luthra way before he became this person's lawyer. And something else. You asked, is that the only question you had for me? Or he was, as people say, that Naidu recommended the lawyer. మేడం, ఈ వివేక మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి ఉంటారు. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందనేది సిబిఐ తేల్చింది. సో విజయమ్మ ఫీలింగ్ ఏంటి మేడం? విజయమ్మతో మీరు మాట్లాడినప్పుడు ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందనేది ఆమె నమ్ముతుందా? ఎందుకంటే ఇటు జగన్ తోటి మంచిగా ఉంటుంది, షర్మిలా తోటి మంచిగా ఉంటుంది, ఆమె మీతోటి మంచిగా ఉంటుంది. కాబట్టి విజయమ్మ ఫీలింగ్ ఏంటి? ఈ హత్య కేసుకు సంబంధించి ఆమె ఫీలింగ్ ఏంటి? I can't talk for somebody else. మీరు ఎప్పుడు చర్చించలే మేడం విజయమ్మతోటి? ఇంకొకరి విషయం నేను చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ హర్ రిలేషన్షిప్ టు హర్, తల్లి కొడుకు, తల్లి కూతురు బంధం, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు. ఎస్ మేడం, సిబిఐ ఛార్జ్షీట్ సంబంధించి కూడా షమీం 28 పేజీల ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా మీ గురించి, మీ మామ శివప్రకాష్ రెడ్డి గురించి బెదిరించిన అంశాలు, వాట్సాప్లో మీ తండ్రికి మెసేజ్ చేసిన అంశాలు చాలా ప్రస్తావించారు. మీరు మాత్రం షమీం గురించి ఐడియా లేదని చాలా సింపుల్గా దాటవేస్తూ ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది, 28 పేజీల ఛార్జ్షీట్ని కూడా సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఓకే, ఆ స్టేట్మెంట్లో ఇంకొక మాట కూడా ఉంది. ఎందుకంత చెత్తగా రాస్తావు సునీత గురించి అంటే, అట్లా రాస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు అని. దట్ టెల్స్ యూ ద లవ్ మై ఫాదర్ హ్యాస్ ఫర్ మీ. నెక్స్ట్, ఎర్రగంగిరెడ్డికి అంటే మేడం, ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు. సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు. అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది. ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్లో ఉందా లేదా? నాకు తెలియదు. ఎప్పుడు మీతో షేర్ చేయలేదు? రెడ్డి లేరు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి. దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా అనుకుంటున్నారు మేడం? Should not be done to anybody. Not to my brother, not to anybody. Should not be done. తప్పు. అట్లా ప్రాబ్లమ్స్ పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు. అక్కడ సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ సంగతి ఏంటండి? ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే
చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఐ థింక్ 12:40 అయింది. ఇట్స్ ఆల్రెడీ బీన్ అ లాంగ్ టైం. కడపలో మీరు షర్మిల గారు అవినాష్ రెడ్డి మీద ప్రచారం చేస్తున్నారు అతనికి గెలిపియొద్దని చెప్పేసి. ఒకవేళ ఈ ఎలక్షన్లో ఆయన మళ్ళీ ఎంపీ గెలిచి మీరు ఏం చేస్తారు? కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు. ఎందుకంటే ఇదంతా తెలుసు. నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డికి ఓటు వేయరు, షర్మిల గారికి ఓటు వేస్తారు. ఎస్ మిస్టర్ రాహుల్. When Dr. Rajshekar Reddy was alive, he used to often say, and he went on record in the assembly also, saying that the killers of his father, Raja Reddy, have gone scot-free. He has allowed them to move freely, despite being a chief minister. So probably Jagan Reddy is also taking a leaf out of his father's stand and allowing the killers of his uncle to move around freely. So, who is Rajshekar Reddy or Jagan Mohan Reddy to decide who should go free? A crime is a crime against the state. Today, if I decide I want to pardon the killers, that's not in my prerogative. The crime is against the state. It's a law and order problem. You should. I can forgive somebody. That's my personal issue. Legally, state has to take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. Y.S. Rajshekar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean Rajshekar Reddy did wrong? Okay. My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point. So, apudi what happened then, em jarigayo naku teliyadu kuda. So, I'm not competent to answer that question of what exactly happened. I'm only talking about the principle. మేడం చివరిగా ఒకటే క్వశ్చన్. వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం, ఎంపీ టికెట్ కోసము, పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు మీరు ఈరోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అనరా? దీన్ని ఏమంటారు?